ఇస్తానంటే రిపేర్ ఏం లేదు, కొత్తది కొన్నాము, ఇది 4 కప్పులు అది ఉంటది కదా అది కొన్నాం, ఈ పాతది ఇద్దామంటే పని అమ్మాయిని తీసుకెళ్ళమంటే మా ఇంటి దగ్గర ఎవరికైనా కావాలంటే అడిగి చెప్తా ఉంటుంది. అంటే ఏ స్టేజ్కి వచ్చేసింది వాళ్ళల్లో. ఇదివరకు చీరలు వాళ్ళు కట్టుకునేటప్పుడు, అంటే ఇది మళ్ళీ ఈ దుస్తులు అని చెప్పి మాట్లాడతారేమో తెలియదు కానీ, ఇదివరకు వస్త్ర అలంకరణ వాళ్ళకి చూడండి, ఇవాళ వస్త్ర అలంకరణ చూడండి. ఇవాళ 500 రూపాయల చీర, 1000 రూపాయల చీర. నాకు బాగా గుర్తు, నాకు మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం నేను TV9కి వచ్చేదాకా కూడా ఒక చీర కూడా కొనిపెట్టలేకపోయాను. మ్యాక్సిమం 200-300 రూపాయల చీర కొనిపెట్టడం అంటే గ్రేట్ నాకు ఆ రోజున పని అమ్మాయి కూడా అదే రకం చీర కుట్టుకుని. కాబట్టి ఇప్పుడు ఆ రోజుకుంది. ఇవాళ రోజున అసలు మనకంటే కూడా వాళ్ళ చీర మంచి కాస్ట్లీ ఉంటున్నాయి. అంటే తప్పంటలా నేను, అది వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది ఏమవుతున్నది, డబ్బులు రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అవడం వల్ల GSTP పెరుగుతుంది. GSTP పెరిగింది కాబట్టి నీకు అప్పు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువ వస్తుంది. అది ఇక్కడ ఇవ్వగలుగుతుంది. పేదల అభ్యున్నతి, వాళ్ళ డెవలప్మెంట్ ని ఇంకా స్టేట్ డెవలప్మెంట్ గా చూడాలి. ఇంకేంటి నాకు అర్థం కాంది, ఇప్పుడు ఒక కొట్టు పెట్టావు, కొట్టు పెట్టాక నీ బిడ్డను నువ్వు దాని ద్వారా బతకమంటున్నావు. అంటే కొట్టు పెట్టాక ఆ సంపాదన మీద ఎదగడం అనే కదా నువ్వు చెప్తోంది. ఇక్కడ పేదవాడు పని మానేస్తున్నాడు అన్నది పచ్చి తప్పు. వాస్తవంగా